హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ క్లాస్ లో మనం డిప్రిసియేషన్ చాప్టర్ నుంచి 14th, 15th, 16th ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేద్దామండి. ఈ వీడియోలో 14th అండ్ 15th అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో 16th ప్రాబ్లం అప్లోడ్ చేస్తానండి. దాంతో కంప్లీట్ అయిపోద్ది మనకి. మొన్న మనం ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ నుంచి బిఆర్ఎస్ చెప్పానండి, బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ 1, 2, 3 పార్ట్స్ లో చెప్పాను. అయితే ఫస్ట్ పార్ట్ బాగానే చూసారు స్టూడెంట్స్. అలాగే సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారండి ఆ వీడియో చూసి. ఓకే, చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మనం 14th ప్రాబ్లం స్టార్ట్ చేద్దాము. 14th ప్రాబ్లం ఏమో మామూలుగా మనకి యాన్యువల్ డిప్రిసియేషన్ ఫైండ్ అవుట్ చేసి రేట్ ఆఫ్ డిప్రిసియేషన్, అంటే రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ కనుక్కోమనలేదు, మనం యాన్యువల్ డిప్రిసియేషన్ కనుక్కొని డైరెక్ట్ గా మనం మెషినరీ అకౌంట్ లోకి వెళ్ళిపోతాం అనమాట. అయితే ఇక్కడ మనకి యాన్యువల్ డిప్రిసియేషన్ కనుక్కోవడానికి ఏమేమి ఇస్తారు నీకు? కాస్ట్ ఆఫ్ ది అసెట్, తర్వాత వచ్చేటప్పటికి స్క్రాప్ వాల్యూ, ఈ ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్, అవన్నీ ఇచ్చారు. ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ 15 years అన్నారండి. 15 years కంప్లీట్ అయ్యేటప్పటికి ఆ మెషిన్ ఎంత మిగులుతుంది అనేది స్క్రాప్ వాల్యూ, ఇవి మొత్తం ఇచ్చారు. అంటే ఒక ఎస్టిమేషన్ అంతే, కొన్నప్పుడే ఒక ఎస్టిమేషన్ చేస్తారండి, ఇన్నేళ్ళు ఈ మెషిన్ యూజ్ అవుతుంది, యూజ్ అయిన తర్వాత స్క్రాప్ వాల్యూ ఇంత ఉంటుంది అనేసి ఎస్టిమేట్ చేశారు. దీంతో మనం ఏం అనుకుంటాము అంటే యాన్యువల్ డిప్రిసియేషన్ మనం ఫైండ్ అవుట్ చేసి మెషినరీ అకౌంట్ లో మనం ఆ డిప్రిసియేషన్ అప్లై చేసుకుంటూ మనం బ్యాలెన్సింగ్ మెషినరీ అకౌంట్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకవేళ మెషిన్ అమ్మేశారు అనుకోండి, అమ్మేసినప్పుడు ప్రాఫిట్ ఆర్ లాస్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం జరుగుతుంది. మెషిన్ అమ్మకపోతే కనుక మెషినరీ అకౌంట్ లో బ్యాలెన్స్ ఉంటుంది. మెషిన్ కనుక అమ్మేస్తే కనుక మెషినరీ అకౌంట్ లో బ్యాలెన్స్ ఉండదు. అది వచ్చింది ప్రాఫిట్ ఆర్ లాస్, అంటే ఆ సేల్ మీద వచ్చిన ప్రాఫిట్ ఆర్ లాస్ మనం ఫైండ్ అవుట్ చేసేసి మనం ఎంటర్ చేయడం జరుగుతుంది. ఇంతే. ఓకే, స్క్రీన్ షేర్ చేద్దామండి. ఓకే, రైట్. ఇదిగోండి 14th ప్రాబ్లం. ఒకసారి చూద్దాం. 13th వరకు కంప్లీట్ అయిపోయిందండి దీని మీద, దీని పైన ఉన్న 13th వరకు. యాక్చువల్గా ఏంటంటే నేను 14, 15, 16 కూడా అప్లోడ్ చేసి అనుకున్నాను. నేను అసలు వీడియోస్ చేయలేదు, గుర్తులేదు నాకు, అయిపోయింది అసలు డిప్రిసియేషన్ చాప్టర్. అప్పట్లో ఏంటంటే 13 ప్రాబ్లం వరకు కంప్లీట్ అయిన తర్వాత నన్ను వేరే చాప్టర్స్ మేడం స్టార్ట్ చేయండి అని అడిగినట్టున్నారు. సో 13th తో ఆపేసాం అనుకుంటా. ఇక నేను అయిపోయింది అనుకుంటా, గుర్తులేదు. అయితే ఒక స్టూడెంట్ మెసేజ్ చేశారండి, మేడం 14, 15, 16 కూడా కంప్లీట్ చేయండి అని. సో చూస్తే ఇంకా మనం ఇన్కంప్లీట్ గా వదిలేసాం డిప్రిసియేషన్ అనేసి, ఇక అప్పుడు అనుకుని స్టార్ట్ చేస్తాం అనమాట. రైట్, చూద్దాం చూడండి. ఆన్ 1st April 2019, some limited purchased a machine for 66,000 and spent 5,000 rupees on shipping and forwarding charges, 7,000 as import duty, అలాగే 1,000 for carriage and installation, 500 as brokerage and 500 for అండ్ ఐరన్ ప్యాడ్. రైట్, ఇవన్నీ కూడా మెషిన్ కొన్నప్పుడే స్పెండ్ చేశారు. సో ఇవన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచరే. ఈ 66,000 రూపీస్ కి ఈ అమౌంట్లన్నీ కూడా మనం యాడ్ చేసుకుని రాసుకుంటామండి. అవన్నీ కలిపితేనే మనకి కాస్ట్ ఆఫ్ ది అసెట్ అవుతుంది. రైట్, తర్వాత ఏమన్నారు చూద్దాం. మనకి డిప్రిసియేషన్ పర్సంటేజ్ ఏమైనా ఇచ్చారా లేదా చూద్దాం. It was estimated that the machine will have a scrap value of rupees 5,000 at the end of its useful life. ఓకేనా? 15 సంవత్సరాలు, ఇదిగోండి 15 years కంప్లీట్ అయ్యేటప్పటికి 5,000 రూపాయలు మిగులుతుందంట. ఆన్ 1st January 2020, అంటే ఒక 1 year అయిపోయిన తర్వాత, లేదంటే ఒక 9 months అయిపోయిన తర్వాత మళ్ళీ రిపేర్స్ చేయించారంటండి. రిపేర్స్ అండ్ రెన్యువల్స్ ఆఫ్ రూపీస్ 3,000 వర్ క్యారీడ్ అవుట్. అయితే ఈ రిపేర్స్ రెన్యువల్స్ ఏవైతే ఉన్నాయో మెషిన్ కొన్నప్పుడు ఏం చేయలేదండి. సో మనం ఈ 3,000 రూపీస్ ని మనం ఎలా ట్రీట్ చేస్తాము అంటే రెవెన్యూ నేచర్ గా ట్రీట్ చేస్తామండి. రెవెన్యూ ఎక్స్పెన్స్ గా ట్రీట్ చేసేసి మనం P&L అకౌంట్ లో మనం దాన్ని రాసుకుంటాము. మెషినరీ అకౌంట్ కి, అసెట్ అకౌంట్ కి మనం ట్రాన్స్ఫర్ చెయ్యము, అసెట్ అకౌంట్ కి యాడ్ చెయ్యము. అర్థమవుతుందండి? అది రెవెన్యూ నేచర్. సో వదిలేసేయండి, లీవ్ ఇట్. తర్వాత ఆన్ 1st October 2021, దిస్ మెషిన్ వాజ్ సోల్డ్ ఫర్ రూపీస్ 50,000, 50,000 రూపాయలకి దానిని అమ్మేశారు. ప్రిపేర్ మెషినరీ అకౌంట్ ఫర్ ద 3 years. ఇలా అమ్మేశారు అన్నప్పుడు ఇంకా ఏ మెషిన్ లేదండి, ఈ ఒక్క మెషిన్. సో మనకి మెషినరీ అకౌంట్ లో బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఆర్ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ రాదు. మనకు వచ్చేది ఏంటి అంటే P&L అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా చూడాలి, అంతే. రైట్, ఇప్పుడు మనం యాన్యువల్ డిప్రిసియేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. యాన్యువల్ డిప్రిసియేషన్ ఫైండ్ అవుట్ చేసి మనం సమ్లోకి వెళ్ళిపోదాం. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ యాన్యువల్ డిప్రిసియేషన్. ఓకే, కాస్ట్ ఆఫ్ అసెట్
minus scrap value divided by క్రాస్ గా వచ్చింది ఏంటో లైన్ ఆగండి. పెన్ ప్యాడ్ సరిగ్గా పెడదాం. మనకి ఏ మాత్రం అనుకూలంగా లేకపోయినా ఇలా రాసేది క్లియర్ గా రాయలేం. ఒక నిమిషం, మళ్ళీ ఇటు పైకి పోతుంది కదా, ఒక నిమిషం అండి. బై ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్, ఏయుఎల్ అంటే ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్. కాస్ట్ ఆఫ్ అసెట్ వచ్చేటప్పటికి మనకి 66,000, అవి మొత్తము యాడ్ చేస్తే ప్లస్ 14,000 అండి, యాడ్ చేసి చూసుకోండి. మైనస్ స్క్రాప్ వాల్యూ 5,000, ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ వచ్చేటప్పటికి నీకు 15 years, రైట్? ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం. 66,000 ప్లస్ 14,000 మైనస్ 5,000. నాతో పాటే మీరు చేసేయండి, అయిపోతుంది కదా. ఏదో వినడం కాదు, నాతో పాటు సమ్ చేసేసారంటే ఒక ప్రాక్టీస్ అవుతుంది. సో యాన్యువల్ డిప్రిసియేషన్ ₹5,000. ఓకేనా? ఇప్పుడు మనం మెషినరీ అకౌంట్ అడిగారు కదా, మెషినరీ అకౌంట్ వేద్దామండి. చకచకా వేసేయడమే, ఏమీ లేదు. కామర్స్ స్టూడెంట్స్ కి అయితే కనుక ఇది బాగానే టచ్ లో ఉంటది. ఇంటర్మీడియట్ లో చేస్తారు మీరు, ఇది మీరు సిఈసి ఎంఈసి కామర్స్ బ్యాక్గ్రౌండ్ అయితే కనుక ఇంటర్లోనే ఉంటది. ఓకే, చిన్న ప్రాబ్లం అండి, ఇది ఇబ్బంది ఏం లేదు, తొందరగా అయిపోద్ది. ఇలా ఇస్తే నా ఎగ్జామ్ లో ఊదేస్తారు మీరు అసలు. రైట్, మెషినరీ అకౌంట్, డేట్ ఇవన్నీ నేను రాయట్లేదు, ఇది రాసుకోండి. 1/1 ఎంత అమౌంట్ మనకు డేట్ వచ్చి చూద్దాం. 11/19, 11/19 అండి. 19 11/19 14 ఒక్కసారి చూద్దాం. 14, సారీ, 14/19 అండి బాబు. 14 ఏప్రిల్లో ఫినాన్షియల్ ఇయర్ ని అకౌంటింగ్ ఇయర్ తీసుకున్నారు. 14 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఈ ఇయర్ చాలా ఇంపార్టెంట్, మంత్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏ ఇయర్ లో కొన్నారు, ఏ మంత్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి ₹66,000 ప్లస్ ₹14,000 మనకి ఎక్స్పెన్సెస్ అయినాయి. దానికి మొత్తం యాడ్ చేస్తే మీకు ఎంత వచ్చిందండి? మనకి 80, అంతేనా? ఇందాక చేసాముగా, ₹80,000, 80,000. ఏమండి, మన ఛానల్ పేరు అనగాని కామర్స్. మీరు నెట్ లో అనగాని కామర్స్ అని సెర్చ్ చేస్తే, ఒక్క నిమిషం, 31 మనకి 31/12 కాదుగా, 31/3/20, 2020 బై డిప్రిసియేషన్ అకౌంట్. మీకు మన వీడియోస్ అన్ని కూడా కావాలి, ప్లేలిస్ట్ లోకి వెళ్లకుండా అంటే అసలు ఏమేం చెప్పామనేది మీకు తెలియాలి అంటే అనగాని కామర్స్ www. ఏదో సెర్చ్ చేస్తా, అన్ని అవసరం లేదులేండి, సారీ, యూట్యూబ్ లో మనం సెర్చ్ చేసేది అనగాని కామర్స్ అనేసి టైప్ చేయండి. మన ఛానల్, మన ఏవైతే వీడియోస్ వస్తాయి ఉన్నాయో అవన్నీ వస్తాయి. 5,000 అండి. www. ఏంటి నా మొహం, యూట్యూబ్ లో సెర్చ్ చేస్తాం కదా, అసలు మైండ్ పోతున్నాను. ఇదిగోండి, 80,000, 75,000. మనం ఇలా యాన్యువల్ డిప్రిసియేషన్ మనకు అనుకోమని ఇచ్చినప్పుడు మనకి ఏంటంటే స్ట్రైట్ లైన్ మెథడే. బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 75,000, 1422 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఓకే అమ్మా, ఏం జరిగింది చూద్దాం తర్వాత. ఎప్పుడో ఖర్చులు పెట్టారట, మనకు అనవసరం, ఇది తీసుకోమాకండి. ఆన్ 1st October 21, సో మనం ఇంకా 20లోనే ఉన్నాం కదా, మళ్ళీ చేసేయండి ఇంకో సంవత్సరం కూడా. 31st 12/2021 బై డిప్రిసియేషన్ అకౌంట్. డిప్రిసియేషన్ ₹5,000 అండి. మనం ఆల్రెడీ కనుక్కున్నాం యాన్యువల్ డిప్రిసియేషన్ 75,000, ₹70,000, ₹70,000. సేమ్ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్
70,000, 1120, 1422, అంతేనా? ఇక్కడ 1420తో స్టార్ట్ అయ్యాము. 31st 12 21, ఇక్కడ కూడా 21 టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. బిఆర్ఎస్ చాప్టర్ కూడా ఇలాగే అడిగారండి. ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ లో బిఆర్ఎస్ చెప్పండి మేడం అని అడిగారు. స్టూడెంట్ నేమ్ అయితే నేను తర్వాత రివీల్ చేస్తాను, నాకు గుర్తులేదు. బాగా సబ్స్క్రైబ్ చేసుకున్నారండి, నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. కొంచెం చాలా స్లోగానే వెళ్తుంది మన ఛానల్. సర్లే పర్లేదులే, వెళ్ళినప్పటికి వెళ్తుంది. ఇది 3 కదా, నేను 12 రాశాను ఏంటండి. 31st 3 2021, ఇది 31st 3 2022, 3 2022 బై డిప్రిసియేషన్ అకౌంట్. చూడండి మనకి 1 minute, మనకి అమ్మేసిన సంవత్సరము, అమ్మేసిన నెల ఏ నెల చూద్దాం ఫస్ట్. ఆన్ 1st October 2021 అన్నారండి, అంటే 6 నెలలు మాత్రమే ఉంది. ఏప్రిల్ నుంచి నీకు అక్టోబర్ వరకు లెక్కేసుకోండి. అక్టోబర్ అంతేనా? ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్. అంటే అక్టోబర్ 1st అంటే నీకు 30 సెప్టెంబర్ 2021 లోనే అమ్మేశారు బై డిప్రిసియేషన్. 5,000 రాయొద్దు, మనం 6 months కే కాబట్టి 5,000 డిప్రిసియేషన్ ఇంటూ 6/12, అంతే, సగం 2,500 రూపీస్. ఇంతవరకు రాసిన తర్వాత మనకు ఒక మెషినే కాబట్టి డైరెక్ట్ గా మనకి అమౌంట్ కూడా రాసేసేయచ్చండి. బై బ్యాంక్ అకౌంట్ ఎంత కమ్మారు, మనం ఈ పక్కన మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదండి. మనకి ఎంత కమ్మారు అంటే దాన్ని 50,000 రూపీస్ కి సేల్ చేశారు. 50,000 రూపీస్. మనం ఇంకా వేరే వర్కింగ్ నోట్స్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఒక మెషినే కాబట్టి వచ్చే బ్యాలెన్స్ ఏదైతే ఉందో అదే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి లాస్ ఆర్ ప్రాఫిట్ వస్తుంది, అంతే. మనకి ఎటు సైడ్ ఎక్కువ ఉందండి, ఇది డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది, 70,000 రూపీస్. ఇక్కడ మనకి ఈ 50,000 ను మైనస్ 50,000 2,500 యాడ్ చేసుకుని 70,000 లెస్ చేస్తే మీకు 52,500 మైనస్ 70,000 ఈజ్ ఈక్వల్ టు 17,500 రూపీస్ అండి. మనకి 17,500 రూపీస్ ఏంటి అంటే నీకు లాస్ వచ్చింది బై 31st 3/2022 బై P&L అకౌంట్. ఇంతే, మీకు అర్థమయ్యే ఉంటదిగా. లాస్ అని ఎందుకు అన్నారు మేడం అంటారు మీరు. ఏం లేదండి, మన కాస్ట్ ఆఫ్ ది మెషిన్ 80,000 రూపీస్. మొత్తం ఎన్ని డిప్రిసియేషన్స్ అని నువ్వు తీసేసింది 1 2 3. ఆ డిప్రిసియేషన్ తీసేసిన తర్వాత వాల్యూ 1 2 3 ఈ 3 తీసేస్తే 12,500 రూపీస్ తీసేస్తే మనకు బుక్ వాల్యూ ఎంత వచ్చిందో చూద్దాం. 80,000 మైనస్ 12,500 రూపీస్. ఆ తరుగు అంటామే, ఆ తరుగు పోతే 67,500 ఉందండి. ఇది ఎప్పుడు అంటే అమ్మేటప్పటికి ఉన్నటువంటి వాల్యూ. మరి దీన్ని అమ్మితే ఎంత వచ్చిందండి, మనకి వచ్చింది 50,000. 67,500 రూపీస్ వాల్యుబుల్ మెషిన్ అమ్మితే మనకు వచ్చింది 50,000. సో మనకి 70,500 రూపీస్ ఏంటి అంటే లాస్. ఇంతే, అర్థమైందా? మనకి ఏంటంటే బ్యాలెన్సింగ్ ఫిగర్ కాబట్టి ఇక సెపరేట్ గా కనుక్కోలేదు. యాక్చువల్ గా లాస్ ఆర్ ప్రాఫిట్ అంటే ఇలా అండి. రైట్, అయిపోయింది. ఇది 14th ప్రాబ్లం, చాలా సింపుల్. 15th చూద్దాం మనం. 15th ఏంటి అంటే చేంజ్ ఆఫ్ మెథడ్ అట. చేంజ్ ఆఫ్ మెథడ్. 15th ప్రాబ్లం చేంజ్ ఆఫ్ మెథడ్. ఇక్కడ కొంచెం రాద్దాం అగండి దాని గురించి. ఇక్కడ తీసుకుందాం. చేంజింగ్ ద మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్. మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్ ఫ్రమ్ వన్ మెథడ్ టు అనదర్ అంటారు దీన్ని. వన్ మెథడ్ టు అనదర్ అంటే అప్పటిదాకా ఒక మెథడ్ ఫాలో అవుతా ఉన్నారు, సడన్ గా ఇంకో మెథడ్ స్టార్ట్ చేస్తారనమాట. అయితే ఎందుకు ఇంకో మెథడ్కి వచ్చారు, ఆ మెథడ్ లోనే ఉండొచ్చు కదా అంటే మనకు 3 రీజన్స్ ఉన్నాయి. అకౌంటింగ్ స్టాండర్డ్ డిప్రిసియేషన్ 6 లో అండి చెప్పేది. అకౌంటింగ్ స్టాండర్డ్ 6
సరే, రీజన్స్ ఏంటంటే ఫస్ట్ ఫర్ దీని డెప్త్ గా ఏం వెళ్ళట్లేదు, జస్ట్ రాస్తున్నా అంటే ఫర్ కంప్లైన్స్ ఆఫ్ స్టాట్యూట్. ఒకవేళ గవర్నమెంట్ కనుక చట్టం చేసి ఇలా చెయ్యాలి అని గవర్నమెంట్ నిర్ణయిస్తే, లేదా ఫర్ కంప్లైన్స్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. థర్డ్ వన్, అన్ని కూడా మనం మన పాలసీస్ అన్ని అకౌంటింగ్ స్టాండర్డ్ బట్టే మనం అప్లై చేసుకుంటాం. తర్వాత థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఫర్ మోర్ అప్రోప్రియేట్ ప్రజెంటేషన్, మోర్ అప్రోప్రియేట్ ప్రజెంటేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఈ త్రీ రీజన్స్ లో దేని ద్వారా అయినా సరే మార్చాల్సి వస్తే మారుస్తారండి. సరే, మార్చితే ఏంటి విషయం అంటే అప్పటిదాకా ఒక మెథడ్ ఫాలో అవుతున్నారండి, తర్వాత ఇంకో మెథడ్ కి మనం జంప్ చేసాం. సరే, జంప్ చేస్తే ఏమైంది, అలా కంటిన్యూ చేయొచ్చు కదా. ఏమైంది ఇప్పుడు స్పెషల్ గా ఏం చెప్పబోతున్నారు అంటే, ఎప్పుడైతే మనం ఒక మెథడ్ నుంచి సపోజ్ ఎస్ఎల్ఎం ఫాలో అవుతా డబ్ల్యూడిబికి మనం కనుక జంప్ చేస్తే, ఒక 2 సంవత్సరాలు ఎస్ఎల్ఎం ఫాలో అయ్యి థర్డ్ ఇయర్ నుంచి డబ్ల్యూడిబికి మనం జంప్ చేస్తే చెయ్యొచ్చా? చెయ్యొచ్చు. ఎందుకు అంటే ఈ 3 రీజన్స్ లో ఏదైనా సరే జరిగితే, ఏ కారణం వల్లైనా కానీ ఈ మూడిట్లో మనం మారొచ్చు. మరి మారినప్పుడు ఏంటి అని మన విషయం అంటే అకౌంటింగ్ ట్రీట్మెంట్, అంటే అకౌంటింగ్ విధానంలో కూడా మనం చేంజ్ చేయాలి. అంటే ఏంటంటే ఆ చేంజ్ చేసామండి. ఎందుకు? ఎస్ఎల్ఎం లో ఫాలో అయ్యాము, డబ్ల్యూడివికి మనం చేంజ్ అయ్యాం. రైట్, వెరీ గుడ్. అయితే ఇక్కడ ఏంటి అంటే 2 సంవత్సరాలు ఎస్ఎల్ఎం లో ఫాలో అయ్యారు కదండి. ఈ డబ్ల్యూడివికి వచ్చిన తర్వాత మళ్ళా గతానికి వెళ్ళి చూసుకుంటే అంతా కూడా మనకి కన్సిస్టెన్సీ కాన్సెప్ట్ ప్రకారముగా అంతా కూడా ఒకే రకంగా ఉండాలి. కన్సిస్టెన్సీ కాన్సెప్ట్ చెప్తున్నాం, ఒకే రకంగా ఉండాలన్నమాట అకౌంటింగ్ విధానం అనేది. సో మనం ఏం చేయాలి అంటే 2 సంవత్సరాల క్రితం మనం ఎస్ఎల్ఎం 2 సంవత్సరాల పాటు ఎస్ఎల్ఎం ఫాలో అయినా సరే, మనం ఈ రోజు నుండి డబ్ల్యూడివి అప్లై చేద్దాం అని అనుకున్నప్పుడు ఆ 2 సంవత్సరాల ముందుకు వెళ్ళి అది కూడా మనం డబ్ల్యూడివితో మనం ఎలా చేస్తే అయితే మనకి డిప్రిసియేషన్ అవన్నీ ఎలా బ్యాలెన్స్ క్యారీ డౌన్ వస్తుందో ఆ విధానానికి తీసుకెళ్ళాలి. అర్థమవుతుందండి. అంటే ఎఫెక్ట్ ఇవ్వాలి. డబ్ల్యూడివితో స్టార్ట్ అయినప్పుడు మనం అంటే మొదటి నుంచి కూడా ఎస్ఎల్ఎం కాకుండా డబ్ల్యూడివితో చేస్తే ఎలా అయితే మనకి అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఉంటుందో ఆ విధానం మనం దాన్ని ఆ ఎఫెక్ట్ అనేది ఇవ్వాలన్నమాట. అంటే ఇప్పుడు నీకు ఎస్ఎల్ఎం లో మొత్తం టోటల్ డిప్రిసియేషన్ 20,000 రూపీస్ రద్దు చేసుకుంటూ వచ్చావండి అసెట్ మీద. ఓకేనా? 20,000 రద్దు చేసుకుంటూ వచ్చావు 2 సంవత్సరాలు. అదే డబ్ల్యూడివి మెథడ్ కనుక ఫాలో అయ్యి ఉంటే నువ్వు 90,000 2 సంవత్సరాలకి నువ్వు రైట్ ఆఫ్ చేసేవాడివి. సపోజ్ అసెట్ వాల్యూ ₹1,00,000 అయ్యి డిప్రిసియేషన్ కనుక 10% అయ్యి ఉంటే, అసెట్ వాల్యూ ₹1,00,000 అయ్యి డిప్రిసియేషన్ 10% అయితే ఒక 2 సంవత్సరాలకి ఎస్ఎల్ఎం మెథడ్ ప్రకారంగా నువ్వు ఎంత అంటే అంతేనా 1,00,000 ఇంటూ 10%. ఎన్ని సంవత్సరాలని చెప్పాను నేను? ఎస్ఎల్ఎం మెథడ్ లో 2 సంవత్సరాలండి. ఇదిగోండి ఎస్ఎల్ఎం మెథడ్ లో అంటే ఎంత వస్తుందండి? డిప్రిసియేషన్ 20,000. రైట్, అర్థమవుతుందండి. ఎస్ఎల్ఎం మెథడ్ లో డిప్రిసియేషన్ 20,000 వచ్చింది. మరి అలా కాకుండా ఈ రోజు నువ్వు డబ్ల్యూడిబి మెథడ్ ఫాలో అవ్వాలనుకున్నావు, అలా ఫాలో అయితే అప్పుడు ఏమవుతుందండి? 1,00,000 రూపీస్ మైనస్ 10%. ఇలా సింపుల్ అండి. ఇలా వేస్తే లేదు వద్దు మేడం ఇవన్నీ మాకు ఇలా చెప్పొద్దు అనుకుంటే గనక మళ్ళీ రాసుకోండి. డబ్ల్యూడివి మెథడ్ లో ఫాలో అయ్యి ఉంటే అంటే మొదటి సంవత్సరం 10,000 డిప్రిసియేషన్, ఆ 10,000 తీసేస్తే నీకు ఎంత మిగిలిందండి? 90,000. మళ్ళీ 90,000 మీద 10% అంటే ఎంత వచ్చిందండి? నీకు 9,000. అంటే మొత్తం డిప్రిసియేషన్ మొదటి సంవత్సరం 10,000, తర్వాత సంవత్సరం 9,000, మొత్తం కలిపితే ఎంత వచ్చిందండి? 19,000 వచ్చింది. అదే ఎస్ఎల్ఎం మెథడ్ లో 20,000, డబ్ల్యూడివిలో 19,000 రూపాయలు. అయితే ఎస్ఎల్ఎం నుంచి మనం డబ్ల్యూడివికి మారినప్పుడు గతంలో మనం డబ్ల్యూడివితో ఇప్పుడు ఏదైతే మెథడ్ చేంజ్ చేసామో గతంలో అదే మాదిరిగా ఉండేటట్టుగా మనం ఇక్కడ ఎఫెక్ట్ ఇవ్వమంటున్నారు. అంటే ఒకవేళ మనము డబ్ల్యూడివి ఫాలో అయి ఉంటే ఆ 2 సంవత్సరాల్లో 19,000 డిప్రిసియేషన్ మనం ఎంటర్ చేసే వాళ్ళమి. కానీ ఎంత చేసావు? 20,000 చేసావు. అంటే ₹1,000 డిప్రిసియేషన్ ఎక్సెస్ గా చేసావు. అర్థమవుతుందా? ₹1,000 డిప్రిసియేషన్ ఎక్సెస్ గా చూసావు. దాన్ని మనం రైట్ ఆఫ్ చేయడానికి కోసం ఏం చేస్తాము? ₹1,000 ఎక్సెస్ గా మనం ఎంటర్ చేసేసామండి. ఓకేనా? సో మనం ఏదైనా సరే ఇయర్ ఎండింగ్ మళ్ళీ దాన్ని పిఎన్ఎల్ అకౌంట్ కి మళ్ళీ మనం ట్రాన్స్ఫర్ చేస్తాము. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక ₹1,000 ఎక్సెస్ గా ఏదైతే ఉందో అది డెబిట్ అయిపోయింది అనమాట అమౌంట్. సో మనం పిఎన్ఎల్ అకౌంట్ ని క్రెడిట్ చేసుకుంటూ అసెట్ అకౌంట్ ₹1,000 ఎక్స్ట్రాగా తగ్గించావు కాబట్టి ఆ ఎక్సెస్ అమౌంట్ తో మళ్ళీ అసెట్ అకౌంట్ డెబిట్ చేసుకుంటూ ఇదిగోండి అసెట్ అకౌంట్ డెటార్ టు పిఎన్ఎల్ అకౌంట్ ₹1,000 కి రాసుకోవాలి.
ఎందుకు అంటే 20,000 రూపీస్ రాసేసావు డిప్రిసియేషన్ ఒక్కొక్క సంవత్సరంలో 2 ఏళ్ల పాటు. కానీ డబ్ల్యూడివి ప్రకారం రాస్తే నువ్వు మొదటి సంవత్సరం 10,000, తర్వాత సంవత్సరం 9,000, మొత్తం కలిపి 90,000 రాసేవాళ్ళు. అంటే 1,000 రూపీస్ ఎక్సెస్ గా రాసావు కాబట్టి దాన్ని రద్దు చేయడానికి మళ్ళీ అసెట్ అకౌంట్ ని 1,000 రూపాయలు డెబిట్ చేసుకుని P&L అకౌంట్ క్రెడిట్ చేసుకున్నావు. ఇంతే చేసేది. లేదు మేడం, ఇప్పుడు ఇంకొక మాట చెబుతాం మీకు, అలా చేయలేదు మేము డబ్ల్యూడివి ఫాలో అయ్యామండి. ఏంటంటే ఇది పోదు, తీసేద్దామంటే. ఒకసారి పని చేయలేదు. రైట్. సరే, ఎగ్జాంపుల్ ఇప్పుడు అర్థమైందిగా, రఫ్ గా చెప్పాను నేను. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నే నీట్ గా చెప్తా, చూడండి. అప్పటి వరకు ఫాలో అయ్యారండి. ఎప్పటి వరకు? 1/1/2022లో మెషిన్ కొన్నారండి. మెషిన్ కొన్నారు, దాని కాస్ట్ 1,00,000 రూపీస్. అర్థమవుతుంది. డిప్రిసియేషన్ వచ్చేటప్పటికి 10%. ఏ మెథడ్ అంటే ఎస్ఎల్ఎం అంటున్నా, ఎస్ఎల్ఎం. రైట్. అయితే వాళ్ళు డిసైడ్ అయ్యారు ఏమని? దే డిసైడెడ్ ఎప్పుడు? ఫ్రమ్ ఎప్పుడు దే డిసైడెడ్ ఎప్పటి నుంచి అంటే ఒక మెథడ్ నుంచి ఇంకొక మెథడ్ కి ఫాలో అవ్వాలి అని డిసైడ్ అయ్యారు. ఎప్పుడు అంటే దే డిసైడెడ్ ఆన్ 1/1/2024 నుంచి డిసైడ్ అయ్యారు. దే డిసైడెడ్ టు చేంజ్ ద డిప్రిసియేషన్. ఏ మెథడ్ నుంచి ఏ మెథడ్ కు అంటే ఎస్ఎల్ఎం టు డబ్ల్యూడివికి చేంజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. క్లియరా? ఓకే. నిన్ను ఏం అడుగుతున్నారంటే ఫైండ్ అవుట్ బ్యాలెన్స్ ఇన్ మెషినరీ అకౌంట్. ఇదండి నీకు ఇచ్చింది. ఈ సిచ్యుయేషన్ నేను చెప్తాను ఎలాగో. ఎస్ఎల్ఎం మనం అకౌంట్ వేస్తే కూడా ఎలా ఉంటుందో చూద్దాం. ఇలా ఇచ్చినప్పుడు డబ్ల్యూడివి ఫాలో అవ్వమన్నారు మనల్ని. అంతకుముందు ఎస్ఎల్ఎం చేశారు. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాము అంటే ఒక అకౌంట్ వేద్దామండి. దీని గురించి ఇదిగోండి, మెషినరీ అకౌంట్ వేద్దాము. ఎలా చేయాలో అకౌంటింగ్ ట్రీట్మెంట్ మీకు అర్థమవుతుంది. ఇది అర్థమైతే మీరు 16th ప్రాబ్లం కాదు, 15th ప్రాబ్లం ఈజీగా చేస్తారు. ఇది అర్థం కావాలంటే. స్పీడ్ స్లో అయింది అనుకున్న వాళ్ళు స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. అర్థం కావడం కోసం స్లోగానే చదువుతాను నేను. మనకి క్లాస్ రూమ్ అయితే మేడం అబ్బా స్లోగా చెప్తుంది అనేసి బోర్ పడుతుంది. ఇప్పుడు మన చేతుల్లో ఉంది కదండి, ఫోను కానీ మీరు ల్యాప్టాప్ కానీ, మన ఇష్టం. స్కిప్ చేసుకోండి. కావాల్సిన వాళ్ళు కంప్లీట్ గా వింటారు. మెషినరీ అకౌంట్ 1/1/2022 టు బ్యాంక్ అకౌంట్ 1,00,000 రూపీస్. 31/12/2021 పై డిప్రిసియేషన్ అకౌంట్ 1,00,000 రూపీస్. ఎస్ఎల్ఎం ప్రకారంగా ఫాలో అయ్యాడండి వాడు. ఒక 2 సంవత్సరాలు 10,000. రైట్. 1,00,000 1,90,000. సేమ్ డేట్ బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 90,000. 1/1/23 టు మనకి 23 నుంచి ఎఫెక్ట్ ఇచ్చారు కదండి. ఇది 21, ఇది 22. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 31/12/22 బై డిప్రిసియేషన్. ఎస్ఎల్ఎం మెథడే ఫాలో అవుతూనే ఉన్నాడు ఇప్పటికి కూడా. సో 90,000 లెస్ చేస్తే 90,000, 80,000 రూపీస్. ఓకే. మళ్ళా దీన్ని ఇక్కడ తీసుకొద్దాం. ఏ ఇయర్ నుంచి మనకి? 1/1/22, 1/1/22, 1/1/22, 1/1/23, 1/1/23 అండి. ఇది కూడా ఇప్పుడు మనకి స్టార్ట్ అయింది. ఏంటంటే ఓకే, 1/1/2024 టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 80,000 రూపీస్. డిప్రిసియేషన్ 31/12/2024 బై డిప్రిసియేషన్. స్టార్ట్ చేయండి ఇక. ఏమిటి అంటే ఇక్కడ నుంచి మీరు ఆగండి. ఏం ఆగాలి? డబ్ల్యూడివి మెథడ్ ఫాలో అవ్వండి అని చెప్పారు.
అని చెప్పినప్పుడు మనం ఏం చేయాలంటే పక్కకి రఫ్లోకి రావాలి. సో ఏమని రాస్తాము అంటే క్యాలిక్యులేషన్ ద అమౌంట్ పిఎన్ఎల్ డెబిట్ చేయాలా క్రెడిట్ చేయాలా మీకు అర్థమైపోవాలి. ఎస్ఎల్ఎం మెథడ్ లో రాసాము అంటే ఎవ్రీ ఇయర్ కూడా 10,000 రాస్తున్నామండి. డబ్ల్యూడివి అంటే ఇయర్ బై ఇయర్ తగ్గుతా వస్తుంది. అంటే మనం పిఎన్ఎల్ అకౌంట్ కి అమౌంట్ డెబిట్ ఎక్కువ చేసేసాము అవునా. అంటే ఇప్పుడు మనం క్రెడిట్ చేయాల్సి ఉంటాము. క్యాలిక్యులేషన్ ద అమౌంట్ క్రెడిటెడ్ టు అమౌంట్ క్రెడిట్ చేయాల్సినటువంటి అమౌంట్ దేనికి అంటే పిఎన్ఎల్ అకౌంట్ కి. అది నువ్వు కనుక్కోబోతున్నావు. రైట్. మెషిన్ వాల్యూ 1,00,000 రూపీస్ కదండి. అదే నువ్వు ఎస్ఎల్ఎం టోటల్ డిప్రిసియేషన్ ఎస్ఎల్ఎం లో చూడు. టోటల్ డిప్రిసియేషన్ వచ్చేటప్పటికి అండర్ ఎస్ఎల్ఎం ఎన్ని సంవత్సరాలకి 2 ఇయర్స్. 2 ఇయర్స్ ఎంత మీకు తెలుసుకోవాలా. 10,000 10,000 ఇక్కడ ఉంది కదా మేడం తెలిసిపోయింది అంటావు. అదే కనుక నువ్వు అకౌంట్ వేయకపోతే ఇదండి విధానం. ఇదిగోండి అకౌంట్ వేయకుండా తెలుసుకోవాలంటే ఇది విధానం. చూడండి 10% ఎన్ని సంవత్సరాలు ఎస్ఎల్ఎం లో మనకి ఇయర్ బై ఇయర్ సేమ్ మనం ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఇలా తీసుకోవాలి. క్యాల్కులేట్ చేసుకోండి. నేను వేసిన మాదిరిగా ఈక్వేషన్ తీసుకుని క్యాల్కులేట్ చేసుకోండి. ఎంత వచ్చింది మేడం గారు అంటే ఇదిగోండి 20,000 రూపాయలు వచ్చిందండి. డిప్రిసియేషన్ 20,000 వచ్చింది. అర్థమైందా. అకౌంట్ వేయకపోతే ఇదండి విధానము. ఎన్ని సంవత్సరాలు అయితే అన్నేళ్ళు మనకు 2 ఏళ్ల పాటే. ఎందుకంటే 2022 2023 ఈ 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 2024లో చేంజ్ చేశారు కాబట్టి దీనికి గతం 2 ఏళ్లే కాబట్టి. అర్థమైందా. ఇప్పుడు మళ్ళా అదే నువ్వు ఆ 2 సంవత్సరాలు టోటల్ డిప్రిసియేషన్ అంటే డబ్ల్యూడివి మెథడ్ లో అయితే 2 సంవత్సరాలకి ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి అనేది చూద్దాం. డబ్ల్యూడివి మెథడ్ అయినా కూడా ఈజీనే ఏం లేదు. సింపుల్ గా చెప్పమంటే చెప్తాను నేను. సింపుల్ గా చెప్పమంటే ఇది విధానం. 1,00,000 మైనస్ 10%. ఇది సింపుల్ అండి. అసలు క్యాల్సీ తీసుకున్నాము అంటే ఒకసారి వినండి నేను చెప్పే మాట వినండి. 1,00,000 మైనస్ 10% అలాగే ఉంటుంది. క్యాల్సీలో అమౌంట్ 90,000 ఉంది మీ క్యాల్సీలో. ఈజ్ ఈక్వల్ టు నొప్పదు 90,000 మళ్ళా మైనస్ 10% వేయండి వచ్చేస్తుందండి 81,000. అర్థమవుతుంది ఏం చెప్పాను. క్యాల్సీ తీసుకో 1,00,000 ఇదిగోండి క్యాల్సీ నా చేతిలో పట్టుకున్నా ఇదిగోండి 1,00,000 మైనస్ 10% అలా 90,000 అలాగే ఉంచండి. ఇదిగోండి 90,000 అలాగే ఉంచండి. మళ్ళీ మైనస్ 10% మీకు ఆల్రెడీ తెలుసుంటదిలే ఇవన్నీ. 81,000 వచ్చేస్తుంది డైరెక్ట్ గా. ఇదేంటి అంటే నీకు డిప్రిసియేషన్ కాదు ఇది వచ్చింది. ఓకేనా. డైరెక్ట్ గా చేయడం అనమాట. ఇప్పుడు టోటల్ మెషిన్ ఎంత అండి 1,00,000 దాంట్లో నుంచి 81,000 లెస్ చేస్తే నీకు డైరెక్ట్ గా ఎంత వస్తుంది అంటే 19,000 వచ్చేస్తుంది. సింపుల్ అనమాట ఇలా చేయడం. 19,000. సో ఎక్సెస్ గా ప్రొవైడ్ చేసింది 1,000 రూపాయలు. లేదు మేడం మేము అలా చెయ్యము అంటే అలా చేయమాకండి. ఎలా చేస్తారు ఒక్కొక్క సంవత్సరం తీసేయండి ఏం ప్రాబ్లం లేదు. 1,00,000 ఇంటూ 10% ఆర్ ఇలా కూడా చేయొచ్చు. 1,00,000 ఇంటూ 10% ఎంత వచ్చిందండి 90,000. మళ్ళీ 90,000 సారీ ఎంత 1,00,000 ఇంటూ 10% 10,000. ఇప్పుడు ఏం చేద్దాం మళ్ళీ ఇది అవ్వట్లేదు ఏంటి. ఒక్క నిమిషం. సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి 1,00,000 మైనస్ 10,000 రూపీస్ ఇంటూ 10% 9,000 రూపీస్ వస్తుంది. ఇలా అయినా చేసుకోండి మీ ఇష్టం. మొదటి సంవత్సరం ఫస్ట్ 2022లో డిప్రిసియేషన్ అలాగే 2023లో డిప్రిసి ఇలా అయినా చేసుకోండి. 10,000 మళ్ళీ 10,000 లెస్ చేసి వచ్చినటువంటి అమౌంట్ మీద ఇలా అయినా చెయ్యండి. లేదు డైరెక్ట్ గా అప్లై చేయాలంటే మన క్యాల్సీ తీసుకోవడం. ఇదిగోండి క్యాల్సీ ఇదిగోండి 1,00,000 మైనస్ 10% ఎంత వచ్చింది 90,000 వస్తుంది కదండి. మనం క్యాల్కులేటర్ మన చేతుల్లోనే పెట్టుకుని మళ్ళీ 90,000 మైనస్ 10% వేస్తే నీకు ఎంత వస్తుంది 10,000 9,000. దీన్ని అప్లై చేసుకోండి ఇంటూ 10% ఇంటూ 10%. ఇప్పుడు ఈ కింద చెప్పిన విధానం ప్రకారంగా నేను రాశాను. ఇది ఇందాక చెప్పిన ప్రకారంగా చేసినా చేయొచ్చు. లేదు మేము ఇలా చేస్తాము అంటే ఇదిగోండి ఇలా డైరెక్ట్ గా ఇలా 1,00,000 ఇంటూ 10%
90,000 ఇంటూ 10%. అర్థమైందిగా 90,000 ఎలా వచ్చింది? 19,000 వచ్చింది. 1,000 రూపీస్ మనం ఏం చేసాము అంటే ఎక్సెస్ గా ఎంటర్ చేసాము. ఎందుకు అంటే ఎస్ఎల్ఎం మెథడ్ ఫాలో అయ్యాం కాబట్టి. సో మనం దీన్ని ఏం చేస్తాము అంటే పిఎన్ఎల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ట్రాన్స్ఫర్ టు పిఎన్ఎల్ అకౌంట్. ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాము అంటే ఇక్కడ క్రెడిట్ సైడా డెబిట్ సైడా అంటే అసెట్ అకౌంట్ లో ఒక 1,000 రూపీస్ ఎక్సెస్ గా రాసాం కాబట్టి తగ్గిపోయింది డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేసేటప్పటికి. సో అసెట్ అకౌంట్ ఎటార్ టు పిఎన్ఎల్ అకౌంట్ ఎక్కువగా రాసిందని మనం రైట్ ఆఫ్ చేసాము 1,000 రూపీస్. ఇదండి మనం రాయాల్సినటువంటి ఎంట్రీ. ఆ ఎంట్రీ రాసి ఇక్కడ పోస్ట్ చేయబోతున్నాం. చూడండి, 31/12/24 టు పిఎన్ఎల్ అకౌంట్ 1,000 రూపీస్. క్లియరా? ఇక్కడ వచ్చేటప్పటికి మనం డిప్రిసియేషన్ ఎంత మీద ప్రొవైడ్ చేయాలి అంటే మనకి ఇప్పుడు ఎంత ఉందంటే అసెట్ వాల్యూ ఇక్కడ చూసుకోండి. నేను ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, 90,000 లో నుంచి 9,000 రూపీస్ లెస్ చేస్తే 81,000 వస్తుంది. దీని మీద 81,000 వస్తుంది. దాని మీద ప్రొవైడ్ చేయాలి. ఎక్కడుంది మన సమ్? ఇదిగోండి, 81,000 ఇంటూ 10%, 8,100 రూపీస్. ఇంతే. ఇదిగోండి, 81,000 81,000 మైనస్ 8,100, 72,900 అండి ఆన్సర్. ఇది అంటే నువ్వు అంతకు ముందు నుంచి డబ్ల్యూడివి ఫాలో అయితే ఎంతైతే ఆన్సర్ వస్తుందో ఇప్పుడు నీకు అదే వస్తుంది. బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్, బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, 72,900. అది నేనేం చేశానంటే ఇందాక డైరెక్ట్ గా మనము ఈ 81,000 రూపీస్ ఎలా తెప్పించవచ్చు అనే దాని గురించి చెప్పాను నేను. అంటే డబ్ల్యూడిబి మెథడ్ లో మనం ఫాలో అయితే మళ్ళీ చెప్తున్నానండి, ఎందుకంటే నెక్స్ట్ సమ్ కి యూజ్ అవుతుంది. ఇదిగోండి, 1,00,000 లో 1,00,000 మీద 2 years డిప్రిసియేషన్ అండర్ డబ్ల్యూడిబి మెథడ్ ఫాలో అయ్యేటప్పుడు ఇంతే, -10%. క్యాల్సి తీసుకుని వచ్చిన ఆన్సర్ మళ్ళీ -10% అంతే. అంటే 90,000 వస్తుంది. మళ్ళీ 90,000 -10% వేస్తే నీకు 81,000 వస్తుంది. డైరెక్ట్ గా అన్నమాట. ఇలా చేసుకుంటూ 81,000 -10% ఎంత వస్తుంది నీకు? 81,000, 8,000 తీసేస్తే 81,000 -10% ఈజ్ ఈక్వల్ టు 72,900 వచ్చింది. చూసారా? ఇదే కదండి మన ఆన్సర్. ఇలా అప్లై చేసుకోవచ్చండి డబ్ల్యూడివిలో. అంటే బ్యాలెన్స్ అన్నమాట. ఇప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ 2022 సంవత్సరము అదవుతుందా? అంటే క్లియర్ గా చెప్పాలంటే 31/12/2022, 31/12/2022. ఇది 31/12/2023కి, ఇది 31/12/2024కి అండర్ డబ్ల్యూడివి మెథడ్. ఇది సింపుల్ అన్నమాట. ఓకేనా? అదే నీకు డబ్ల్యూడివి లో ముందు ఫాలో అవుతూ తర్వాత ఎస్ఎల్ఎం అన్నాడు అనుకోండి, డబ్ల్యూడివి ఫాలో అవుతూ తర్వాత ఎస్ఎల్ఎం చెయ్యండి అన్నాడు. వెరీ ఈజీ, ఏం లేదు అలా అన్నప్పుడు. ఆ థర్డ్ ఇయర్ లో మనకి ఇచ్చిన ఈ ఎగ్జాంపుల్ థర్డ్ ఇయర్ ఇది కదండి. ఈ థర్డ్ ఇయర్ లో మనం ఏం చేస్తాము అంటే డైరెక్ట్ గా 1,00,000 రూపీ మీద నువ్వు ప్రొవైడ్ చేసేస్తావు. ఎస్ఎల్ఎం లో మెషిన్ ఎంతైతే వాల్యూకి కొన్నావో దాని మీద. అర్థమవుతుందా? ఆ ప్రకారంగా 10,000 రాసుకుని చేస్తాం. ఎఫెక్ట్ ఇచ్చేది మాత్రం ఈ 1,000 మనకి ఎంతైతే డిఫరెన్స్ ఉందో అది ఇటు సైడ్ వస్తుంది అంతే. సరే, ఇది జస్ట్ అర్థం కావడానికే నేను చెప్పాను. ఒక మెథడ్ నుంచి ఒక మెథడ్ చేంజ్ అయితే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే బుక్ లో ఫాలో అవుదాం. చేంజింగ్ ద మెథడ్ చూద్దాం. రైట్, చేంజ్ ఆఫ్ మెథడ్. As per Accounting Standard 6, the depreciation method selected should be applied constantly, చెప్పాను కదా, from period to period. Change in depreciation method should be made only in the following situations: for compliance of statute, for compliance of accounting standards, for more appropriate presentation of the financial statement. నేను ఆల్రెడీ ఇదిగోండి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ మూడు. ఓకే, చెప్పాను కదా. తర్వాత ఇంకా వాటి గురించి డెప్త్గా వెళ్ళట్లేదు నేను. ప్రొసీజర్
ప్రొసీజర్ కూడా మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పిందే చెప్తున్నారు. Depreciation should be recalculated, okay, applying the new method from the date of its acquisition or installation till the date of change of method. అదే కదండి ఎగ్జాంపుల్ నేను చెప్పింది. నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయనండి, మన ఎగ్జాంపుల్ మీరు వింటే అర్థమవుతుంది. డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ డిప్రిసియేషన్ అండర్ ద న్యూ మెథడ్. ఇందాక అండర్ ద న్యూ మెథడ్ అంటే డబ్ల్యూడివిలో న్యూ మెథడ్ లో 19,000 వచ్చింది. అండ్ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అండర్ ప్రీవియస్ మెథడ్ ఎంత వచ్చిందండి? ఇందాక ప్రీవియస్ మెథడ్ ఎస్ఎల్ఎం లో 20,000 వచ్చింది. టిల్ ద డేట్ ఆఫ్ చేంజ్ మే బి సర్ప్లస్ ఆర్ డెఫిషియన్సీ, రైట్? The said surplus is credited to P&L account under the head depreciation written back. Deficiency is charged to P&L account. Okay, deficiency ఏదైనా P&L account debtor to మనం ఏమి రాస్తామండి? అసెట్ అకౌంట్. లేదు మనం అంతకు ముందు 1,000 రూపీస్ ఎక్సెస్ గా రాస్తేనేమో అసెట్ అకౌంట్ డెటార్ టు P&L అకౌంట్. ఇదిగోండి అదే చెప్పారు నేను చెప్పింది, రైట్? నెక్స్ట్, the above change of depreciation method should be treated as change in accounting policy and its post effect should be disclosed and quantified. దాని వల్ల మనం దాన్ని వాల్యూ చేసి మనం డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. చూద్దాం, ఒక సమ్ ఇచ్చారు. 15th ప్రాబ్లం. RAM Limited, which depreciates its machinery at 10% per annum on diminishing balancing method. Diminishing balance follow అవుతారట. On 1st January 2022, 9,72,000 rupees on the debit side of machinery account. 9,72,000 ఉందంటండి. కొన్నప్పుడు ఎంత ఉన్నదో ఇవ్వలేదు, 2022 వచ్చేటప్పటికి ఇంత ఉందట. అర్థమవుతుందండి? బ్యాలెన్స్ ఇచ్చారండి, అక్కడ నుంచి నేను ఏమన్నారు. డ్యూరింగ్ ద ఇయర్ 2013, ఇక్కడ కొంచెం మన ఇయర్స్ కొంచెం సరిగా లేవు. 1st January 2020 ఫర్ 80,000 రూపీస్. చూడండి, 2020లో కొన్నటువంటి 2020లో 80,000 రూపాయలకి వాల్యూ ఉన్నటువంటి మిషన్ ని 2020లో 80,000 రూపాయలకు వాల్యూ ఉన్నటువంటి మిషన్ ని సోల్డ్ ఫర్ 45,000 ఎప్పుడు అమ్మారు? 1st July 2022. ఇదిగోండి, మనకి ఏ సంవత్సరం అయితే బ్యాలెన్స్ ఇచ్చారో ఆ సంవత్సరంలో ఒక 6 నెలల తర్వాత అమ్మారు. అర్థమవుతుందా? మనకి ఏ సంవత్సరంలో అయితే స్టార్ట్ అయ్యిందో లెక్క చేయమని బ్యాలెన్స్ ఇచ్చి ఆ సంవత్సరంలోనే 6 నెలలకి అమ్మారు 2022. కానీ దాన్ని ఎప్పుడు, దాని కొన్న వాల్యూ ఎంత అంటే 80,000 రూపీస్ అనేసి ఇచ్చారండి. అది ఎప్పుడు అంటే 2020 సంవత్సరము. ఏ న్యూ మెషినరీ అట్ ఏ కాస్ట్ ఆఫ్, మళ్ళీ ఏమైంది? ఎండ్ అదే రోజు, ఏ రోజు? 2022లోనే న్యూ మెషిన్ 1,50,000 కి పర్చేజ్డ్ అండ్ ఇన్స్టాల్డ్ ఆన్ ద సేమ్ డేట్. ఇన్స్టాలేషన్ చార్జెస్ బీయింగ్ 8,000, అంటే టోటల్ 1,58,000. ఇంతవరకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ తీసేద్దాం ఇదంతా. తర్వాత ఏమైంది? The company wanted to change the method of depreciation from diminishing balancing method to straight line method with effect from 1 January 2019. మనకి ఇది 2020కి చేశారండి సమ్లో. 2020కి చేశారు. 2019 కాదు, 2020. అదే ఫాలో అవ్వాలి మనం కూడా. తర్వాత, difference of depreciation up to 31st December 2022 to be adjusted. The rate of depreciation remains the same as before. Prepare the machinery account అన్నారు. చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే అకౌంట్ స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ అకౌంట్ స్టార్ట్ చేద్దాం దీని పక్కన. ఏం లేదు, సింపులే, అది డెప్త్ గా ఉంది లెక్క. సరిపోద్ది. ఒక్క సంవత్సరం వాడు అడిగింది. డేట్, నెక్స్ట్ పర్టికులర్స్, అమౌంట్ రూపీస్, రైట్? మెషినరీ అకౌంట్, అమౌంట్ రూపీస్, రైట్? 1/1/2022 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. కొన్నట్టు చెప్పలేదు, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అట.
9,72,000 రూపీస్ అండి. అయితే ఒక మెషిన్ అమ్మేశారు. ఎప్పుడు అంటే మీకు 30th June 6/2022. వాళ్ళు చెప్పింది ఏంటంటే 1/7/2022 ఒకసారి ఇదిగోండి. ఆన్ 1st July అన్నారు. 1st July అంటే నేను ఏం చేశానంటే 30th దాని ముందు రోజు రాశానండి. నో ప్రాబ్లం, ఏం కాదు. బై డిప్రిసియేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ అమ్మేసిన డేట్ వరకు డిప్రిసియేషన్. సేమ్ మళ్ళీ ఎంతకు అమ్మారు బ్యాంక్ అకౌంట్ రాద్దామండి. 45,000 మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ముందు రాసేసుకోండి. రైట్, ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చిందా లేదా అని చూద్దాము. ఒకసారి ఈ పాయింట్ దగ్గర ఆగుదాం. ఇదిగోండి, ఈ 9,72,000 రూపాయల్లో 80,000 రూపాయలప్పుడు కొన్నటువంటి, అంటే కొన్నప్పుడు 80,000 2020లో కొన్నారట. 80,000 రూపాయల మిషన్ ని 45,000 రూపాయలకి అమ్మేశారు. ఏ మెథడ్ ఫాలో అవుతున్నారు అంటే డబ్ల్యూడివి. ఈ చేంజింగ్ ద మెథడ్ ఇవన్నీ కూడా ఇది అమ్మిన తర్వాత చెప్పారండి. అర్థమైందా మీకు? అంటే నీకు 2020 కదా, 2020లో 80,000 ఉంది, వాడే చెప్పేశారు కదా. అంటే అమ్మింది ఎప్పుడు అంటే నువ్వు ఇదిగోండి 2022 జూలై అంటే June 30th వరకు, అంటే హాఫ్ ఇయర్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. 2022లో అమ్మిన సంవత్సరం అర్థమైందండి. కొన్నది ఇప్పుడు 2020. ఇప్పుడు మనం టోటల్ డిప్రిసియేషన్ అండర్ డబ్ల్యూడివి మెథడ్ లో మనం క్యాలిక్యులేట్ చేద్దాము. ఇక్కడికి వెళ్ళిపోదామా ఇంతవరకు. ఇదిగోండి, క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆఫ్ ది సేల్ ఆఫ్ ది మెషిన్ అమ్మకము మీద వచ్చినటువంటి లాభము లేదా నష్టము కనుక్కుంటున్నాం. అది హెడ్డింగ్. రైట్, మిషన్ ఎంత కొన్నారండి ఫస్ట్ అది రాసుకోండి. 1/1/2020లో మీకు ఆ మెషిన్ ఎంత ఉంది అంటే 80,000కి, 80,000 రూపీస్. డబ్ల్యూడివి మెథడ్ లో మనం క్యాల్కులేట్ చేయబోతున్నాము. అదే నీకు 2020 అయిపోయినాక నీకు చూద్దాం ఎప్పుడు అమ్మేశాము అంటే నువ్వు 2022లో అమ్మేశావు. సో 31/12/2020కి నీకు బ్యాలెన్స్ ఇన్ మెషినరీ అకౌంట్ బ్యాలెన్స్ చూస్తున్నానండి నేను. 80,000 మైనస్ 10% డైరెక్ట్ గా అప్లై చేయండి. 80,000 మైనస్ 10%. ఇందాక చెప్పింది నేను ఈ పాయింట్ కోసమే డైరెక్ట్ గా నేను క్యాలిక్యులేటర్ అప్లై చేస్తున్నా. 80,000 మైనస్ 10% ఎంత వస్తుందంటే 80,000 మైనస్ 10% డైరెక్ట్ గా అప్లై చేస్తే 72,000 వచ్చింది. ఓకేనా, 2020కి మనకి. తర్వాత మళ్ళీ 31/12/2021 అంటే ఇది ఎప్పుడు కండి మనకి ఇక 1/1/21 అని మీనింగ్ ఇక్కడ, అవునా? ఇప్పుడు వచ్చేటప్పటికి సేమ్ బ్యాలెన్స్ ఇన్ మెషినరీ అకౌంట్ అంటే 72,000 మైనస్ 10%. డైరెక్ట్ గా నీకు బ్యాలెన్స్ వచ్చేస్తుంది ఇలా చేస్తే. మైనస్ 10% 64,800 అండి. ఇది ఎప్పటిది అంటే 1/1/2022 నాటికి ఎంత ఉంది. క్లియర్? ఈ బ్రాకెట్లు ఏం పెట్టమాకండి, మీకు అర్థం కావడానికి రాసా. ఇది రాయొద్దు, రాయాల్సిన అవసరం లేదు, మీకు అర్థం కావడానికి రాసా. 1/1/2022కి నీకు ఇంత వచ్చిందండి. ఎంత? 64,800 రూపీస్ వచ్చింది. 64,800 రూపీస్ వచ్చింది. రైట్, ఈ 64,800 రూపీస్ మీద మనము ఏం చేద్దామంటే డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఎప్పుడు అమ్మేశారండి? ఇదిగోండి 30th/6/2022లో మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసి 64,800 రూపీస్ ఇంటూ 10% ఇంటూ 6/12
డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేస్తానండి నేను. మెషిన్ అకౌంట్ లో బ్యాలెన్స్ కాదు, అది గమనించండి. మెషిన్ అకౌంట్ లో బ్యాలెన్స్ కాదు, ఇక్కడ రాద్దాం కావాలంటే. బ్యాలెన్స్ కాదండి, ఈ పైన పాయింట్స్ ఏంటి అంటే డిప్రిసియేషన్స్. డిప్రిసియేషన్ డిప్రిసియేషన్ కాదండి, ఇది ఏంటి అంటే బ్యాలెన్స్. బ్యాలెన్స్ ఆర్ డబ్ల్యూడివి, బ్యాలెన్స్ ఇన్ మెషినరీ అకౌంట్. ఇదేంటి అంటే డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ ఎంత వస్తుంది? 64,800 ఇంటూ 6/12 ఇంటూ 10% వచ్చేటప్పుడు నీకు 3240. 3240 వచ్చింది కదా. ఓకేనా, రైట్. దాన్ని ఇక్కడే రాసేద్దాం. ఇదిగోండి డిప్రిసియేషన్ అన్నాం కదా, ఇక్కడ రాద్దాం మళ్ళీ. ఈ పాయింట్ కింద రాసుకుని, ఇది ఎరేజ్ అవ్వట్లేదండి, ఏంటో లేట్ అవుతుంది, సంథింగ్ తేడా. ఓకే, 64,800 ఇంటూ 10% ఇంటూ 6/12 అండి. ఎంత వచ్చింది నీకు? 3240. క్లియరేనా ఇది? 3240, రైట్. ఇప్పుడు మనం బై బ్యాంక్ అకౌంట్ ఎంత కమ్మాము అంటే 45,000 రూపీస్ కమ్మాము. రైట్. P&L అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేది ఎంత అనేది చూద్దాం ఇప్పుడు. లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా చూడబోతున్నాం అండి మనం. ఇదిగోండి 64,800 కదండి. 64,800 లో నుంచి మనం డిప్రిసియేషన్ థర్డ్ ఇయర్ది 3240 లెస్ చేయండి. 64,800 మైనస్ 3240 లెస్ చేస్తే 61,560. మీకు అర్థమైందండి? ఇది 80,000 రూపాయల్లో, ఇదిగోండి 80,000 రూపాయల్లో మనకి 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అమ్మే సంవత్సరంలో మెషినరీ అకౌంట్ లో అంటే 80,000 రూపాయల విలువైన మెషిన్ లో ఇంత మిగిలింది, 2 సంవత్సరాల తర్వాత ఇంత మిగిలింది. అది ఎలా వచ్చిందంటే ఇక్కడ చూసుకోండి. దాంట్లో నుంచి ఒక 6 మంత్స్ డిప్రిసియేషన్, ఇది 6 నెలల డిప్రిసియేషన్ తీసేస్తే అమ్మే నాటికి నీకు 61,560 రూపీస్ వచ్చిందని. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. 61,560 వచ్చింది. దీన్ని నువ్వు అమ్మితే వచ్చింది ఎంత అంటే 45,000 వచ్చింది, 45,000 రూపాయలు వచ్చింది. సో ప్లస్ చేస్తే మైనస్ 45,000 ఈజ్ ఈక్వల్ టు 16,560. 16,560 లాసా ప్రాఫిటా అని చూస్తే నువ్వు నీకు 41,560 రూపాయల విలువైన దాన్ని అమ్మితే 45,000 వచ్చింది, నీకు లాసే. సో మనం క్రెడిట్ సైడ్ రాసుకుంటాము. దీన్ని మనం స్టెప్ బై స్టెప్ రాసుకుంటే ఎలా రాసుకుంటాము నీట్ గా అంటే, ఇదిగోండి దీన్ని మళ్ళీ సమ్లో ఎలా అంటే అలా చేయకూడదు కదా పరీక్షల్లో. దీన్ని మనం కంటిన్యూషన్ ఎలా రాస్తారు అంటే, ముందు మీకు లాస్ వచ్చింది దాన్ని ఎంటర్ చేసేద్దామని తర్వాత చెప్తాను. బాయ్. దీనికి ఇయర్ ఎండింగ్ వేసేసుకోవచ్చు అండి. ఇక మనం ఇంకో మెషిన్ కొన్నాము, దాని సంగతి ఒకటి చూడాలి. ఇక ఇయర్ ఎండింగ్ రాసుకోవాలి ఎప్పుడైనా. 31/12/2022 బై P&L అకౌంట్ ఎంత వచ్చిందండి మనకి? 16,560 రూపీస్. ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది అమ్మిన మెషిన్ సంగతికి. రైట్. దీన్ని మనం స్టెప్ బై స్టెప్, అర్థమవుతుందా? క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆఫ్ ది సేల్ ఆఫ్ ది మెషిన్ అన్నప్పుడు మనం ఏం చేసాము, 1120లో 80,000 ఉంది. తర్వాత 31/12/2020కి ఆ సంవత్సరం ఎండింగ్ కి బ్యాలెన్స్ ఇన్ మెషినరీ అకౌంట్ 72,000 వచ్చింది. తర్వాత WDV కాబట్టి మళ్ళీ బ్యాలెన్స్ ఇన్ మెషినరీ అకౌంట్ 72,000 మైనస్ 10% డైరెక్ట్ గా అప్లై చేసి 64,500 వచ్చింది. అంటే 31/12/2021 అంటే 1122 అని అర్థము. 1122 అంటే మనం చేసేటటువంటి సమ్ ఏదైతే ఉందో ఆ టైంకి ఈ 9,70,000, అర్థం చేసుకోండి, ఈ 9,72,000 రూపాయల్లో మనకి ఈ అమ్మేసిన మిషన్ ఏదైతే ఉందో దాని WDV బ్యాలెన్స్ 64,800 అనమాట. ఇది బాగా క్లియర్ గా ఉండండి దీని విషయంలో. అంటే ఈ 9,72,000 రూపీస్ లో, అర్థమవుతుందా? ఈ 9,72,000 రూపీస్ లో 64,800 ఏదైతే ఉందో ఈ డేట్ కి సంబంధించి ఇంత వాల్యూబుల్ ఉంది అని చెప్పడానికి చెప్పాను. ఇది కూడా దీనికి దీనికి లింక్ ఉంది. క్లియరా? అర్థమైందా? సరే, మనకి 1122లో ఇంత ఉంది. అయితే 6 మంత్స్ కి అమ్మేసాం కాబట్టి దీని మీద 64,800 మీద, ఎందుకంటే WDV రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ కాబట్టి మనం 6 మంత్స్ కి ప్రొవైడ్ చేస్తే ఇక్కడ ఇదిగోండి
64,800 రూపీస్ ఇంటూ 10% ఇంటూ 6/12 3,240 వచ్చింది. ఆ డిప్రిసియేషన్ నేను ఎంటర్ చేసేసాను, ఇదిగోండి. అయితే మెషిన్ అమ్మితే 45,000 వచ్చింది. అయితే ప్రాఫిట్ ఆర్ లాస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే మీ స్టెప్స్ రాసుకుంటానంటే రాసుకోండి. ఏముంది మనకి, ఇదిగోండి స్టెప్స్. ఎలా అంటే ప్రాఫిట్ ఆర్ లాస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు బ్యాలెన్స్ ఇన్ మెషినరీ, బ్యాలెన్స్ ఇన్ మెషినరీ అకౌంట్, బ్యాలెన్స్ ఇన్ మెషినరీ అకౌంట్ ఎట్ ద డేట్ ఆఫ్ సేల్, ఎట్ ద డేట్ ఆఫ్ సేల్. అర్థమవుతుందండి? ఎంత వస్తుంది? 64,800 రూపీస్ మైనస్ ఆ చివరి డిప్రిసియేషన్ ఏదైతే ఉందో 3240 లెస్ చేస్తే మీకు ఎంత వచ్చింది? 64,800 మైనస్ 3240 లెస్ చేస్తే 61,560 వచ్చింది. 61,560. ఓకే. సేల్ వాల్యూ ఎంత కమ్మావు? 45,000 లెస్ చేస్తే 16,560 రూపీస్ వచ్చింది. ఇది ఏంటి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్రాకెట్ లో లాస్ అండి. ఇలా వచ్చింది. క్లియరా? రైట్. ఇంతవరకు ఒక కథ అయిపోయింది. ఇప్పుడు ఇంకో కథ మొదలవుతుంది. ఏంటంటే ఇంకో కథ చూద్దాం. ఇదిగోండి, ఆన్ 1st జూలై అయిపోయింది కదా. ఏ న్యూ మెషినరీ ఎప్పుడు? ఆన్ 1st జూలై 2022 ఏ న్యూ మెషిన్ ఎట్ ఏ కాస్ట్ ఆఫ్ 1,80,000 రూపీస్, 8,000 రూపీస్ ఇన్స్టాలేషన్ కొన్నారు. సేమ్ డేట్ ఎంటర్ చేయండి. ఇదిగోండి ఇక్కడ రాద్దాం. 30 సేమ్ డేట్ అన్నారు కదండి. 1/1 తీసుకుందాం. 1/1/17/2022 టు బ్యాంక్ అకౌంట్ మొత్తం 1,50,000 ప్లస్ ఇన్స్టాలేషన్ 8,000 అయిపోవచ్చిందండి. చిన్న పాయింట్స్ మనం అభిమన్యుడు గనక ఛేదించుకుని వెళ్తాడు కదా లోపలికి, పద్మవ్యూహం అలా ఉంటది ఈ లెక్క. అంతే, ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే. రైట్. దీని మీద డిప్రిసియేషన్ పెద్ద ప్రాబ్లం లేదు. దీని మీద కనుక్కుందాం. రైట్. కనుక్కునే ముందు ఏమన్నా అన్నారా చూద్దాం. ద కంపెనీ వాంటెడ్ టు చేంజ్ ద మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్ ఫ్రమ్ డిమినిషింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్ టు స్ట్రైట్ లైన్ మెథడ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1st January 2019. డిఫరెన్స్ ఆఫ్ డిప్రిసియేషన్ అప్ టు 31st December 2022. మనకి 2022 వరకు అడ్జస్ట్ చేయమన్నారండి. అంటే మనం చేసేటటువంటి ఈ సంవత్సరంలో దీన్ని మనకి 2022 గానే తీసుకుని లెక్క చేశారండి. గమనించండి. ఓకేనా? మనం ఇప్పుడు 31/12/2022కి డిప్రిసియేషన్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. 31/12/2020కి డిప్రిసియేషన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకి ఏంటి అంటే ఎస్ఎల్ఎం మెథడ్ లో చేంజ్ చేసేసారు. మెథడ్ ఎస్ఎల్ఎం మెథడ్ లో చెయ్యండి, డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చెయ్యండి అన్నారు. మనకి ఏముందండి, ఈ 1,58,000 గురించి మాత్రం ఇబ్బంది లేదుగా. డిప్రిసియేషన్ అని రాసేస్తున్నా ఫస్ట్. ఓకేనా? డిప్రిసియేషన్ అని రాసేసుకుని మనం ఎంటర్ చేసేసుకోవచ్చు. డిప్రిసియేషన్ ఎన్నో మెషిన్ అండి ఇది? మనకి తర్వాత కొన్న సెకండ్ మెషిన్ అనుకుందామా? సరే, ఇక్కడ రాద్దాం. ఎందుకు మనకి క్లియర్ గా సెకండ్ మెషిన్ ఫస్ట్ మెషిన్ అందుకన్నా 1,58,000 ఇంటూ 10% ఇంటూ 6/12 6 నెలలే. ఇది ఇప్పుడే కదండి వచ్చింది. అంతకుముందు డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేయలేదు కాబట్టి మనం డైరెక్ట్ గా ఇప్పుడు 7,900 రూపీస్ వచ్చిందండి. డిప్రిసియేషన్ 7,900 రూపాయలు రాసేయండి. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి మనం అంటే ఒక్క పని ఉందండి. ఈ 9,72,000 రూపీస్ ఏదైతే ఉందో, ఏంటి మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏదైతే చేంజ్ చేశారు, డబ్ల్యూడివి టు ఎస్ఎల్ఎం, ఎస్ఎల్ఎం మెథడ్ కి చేంజ్ చేశారు. అంతకుముందు డబ్ల్యూడివి రాసిన మెథడ్ ని ఇప్పుడు ఎస్ఎల్ఎం కి చేంజ్ చేశారు. అది ఇక్కడ చెప్పిన పాయింట్. ఓకేనా? అయితే ఇప్పుడు మీరు ఏమి చెయ్యాలి అంటే ఈ మెషిన్ ఈ మనకి డిప్రిసియేషన్ తీసేయగా ఈ అమౌంట్కి వచ్చిందండి. అవునా? బ్యాలెన్స్ ఇంతకు వచ్చింది. మనం ఏం చేయాలి? ఏ డిప్రిసియేషన్ అయితే తీసేసావో ఆ డిప్రిసియేషన్ యాడ్ బ్యాక్ చేసుకుంటూ 2 సంవత్సరాల గతంలోకి వెళ్ళాలి. సింపుల్. అర్థమవుతుందా? డిప్రిసియేషన్ 2 సంవత్సరాల ముందు మనకి ఏం చేశారు అంటే
2020వ సంవత్సరం నుంచి మనకి డబ్ల్యూడిబి ఫాలో అయ్యారని చెప్పారు, విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ అని ఇచ్చారు. అయితే మనం డబ్ల్యూడిబిగా ఫాలో అయిన దాన్ని ఇప్పుడు 2022 నుంచి మీరు ఎస్ఎల్ఎం గా ట్రీట్ చేయండి, ఎస్ఎల్ఎం మెథడ్ లోకి ట్రాన్స్ఫర్ అవ్వండి అని చెబుతున్నారు. ఎస్ఎల్ఎం మెథడ్ లోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి అన్నప్పుడు ఈ మెషిన్ అప్పుడు ఎంతకి కొన్నారో అర్థమవుతుందండి. డబ్ల్యూడిబి మెథడ్ స్టార్ట్ చేసినప్పుడు ఎంతకి కొన్నారో అక్కడికి వెళ్ళాలి, గతంలోకి వెళ్ళాలి. అంటే గతంలోకి వెళ్ళాలి అంటే ఏ డిప్రిసియేషన్ అయితే, ఎంత డిప్రిసియేషన్, 10% డిప్రిసియేషన్ ఏదైతే తీసారో దాన్ని యాడ్ బ్యాక్ చెయ్యాలి. అర్థమైందా? రైట్. సరే, యాడ్ బ్యాక్ చేద్దాం, ఏముంది, మనం యాడ్ బ్యాక్ చేయడము చేసేద్దాం. అయితే ఈ 9,72,000 కి సంబంధించి యాడ్ బ్యాక్ చేయాలా, లేదంటే దీంట్లో ఏమైనా బ్యాలెన్స్ తగ్గిపోయిందా? ఆలోచించండి. 9,72,000 దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, 2 సంవత్సరాల ముందుకు తీసుకెళ్ళాలి గతంలోకి. ఆదిత్య 369 సినిమా చూసారా? ఆదిత్య 369 సినిమాలో టైం మెషిన్ లో ముందుకు ఎలా అయితే వెళ్ళారు, ఇప్పుడు మనం కూడా ముందుకు వెళ్ళాలి. డిప్రిసియేషన్ ఏదైతే డబ్ల్యూడివి ప్రకారం తీసేశారో దాన్ని యాడ్ బ్యాక్ చేస్తే ముందుకు వెళ్ళిపోతాము. అయితే దీనిలో ఒక మెషిన్ అమ్మేశారండి, అమ్మేసిన మెషిన్ చరిత్ర కూడా ఉంది. ఆ చరిత్రను తీసేయాలి, దాని చరిత్రతో పని లేదు. ఎందుకంటే అమ్మేసిన మెషిన్ ని P&L అకౌంట్ కి కూడా ట్రాన్స్ఫర్ చేసేసాము. అర్థం అవుతుందా? అంటే 80,000 రూపీస్ మెషిన్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఉండకూడదు. మీరు అంటారేమో, మేడం ఏముంది, 9,72,000 లోంచి 80,000 తీసి పారేస్తామండి. అలా కుదరదు, అలా తీసేస్తే కుదరదు. 80,000 రూపాయలు తీసేయకూడదండి. ఎందుకు అంటే ఆ 80,000 రూపాయల విలువైన మెషిన్ ను ఇప్పుడు ఎంత వాల్యూ ఉంది, ఆ 80,000 రూపాయల మెషిన్ లో ఈ 1122లో ఎంత దానిలో బ్యాలెన్స్ ఉంది అంటే నీకు తెలుసు. ఇదిగోండి, ఇదిగో 80,000 రూపీస్, 10% డిప్రిసియేషన్ తీసేసాము ఒక సంవత్సరంలో. తర్వాత ఇంకో 10% తీసాము 2వ సంవత్సరంలో. తీసేస్తే నీకు ఎంత ఉందండి? 64,800 ఉంది. 80,000 రూపాయలకు కొన్నటువంటి మెషిన్ లో దాని బ్యాలెన్స్ ఎంతైతే ఉందో 1/1/2020, ఇదిగోండి 1/1/2022లో 64,800 రూపాయల బ్యాలెన్స్ ఉంది. ఆ బ్యాలెన్స్ దేంట్లో ఉంది? ఈ 9,72,000 రూపీస్ లో ఉంది. ఇంతకన్నా నేను ఎక్కువ చెప్పను. సరే, రాద్దాం. ద అమౌంట్ ద అమౌంట్ ఏమండి, అంతకుముందు డబ్ల్యూడివి ఫాలో అయ్యాము, ఇప్పుడు నుంచి ఎస్ఎల్ఎం మెథడ్ అన్నప్పుడు డబ్ల్యూడివి ఫాలో అయ్యాము అంటే రిటర్న్ డౌన్ వాల్యూ అంటే డిప్రిసియేషన్ తగ్గుతా వచ్చే అమౌంట్ మీద కడతాం కాబట్టి డిప్రిసియేషన్ తక్కువగా క్యాలిక్యులేట్ చేసి ఉంటాము. ఇప్పుడు మనం ఎస్ఎల్ఎం లో మనం అమౌంట్ ఎక్కువ పడుతుంది. ఎస్ఎల్ఎం ప్రకారం అయితే కనుక డిప్రిసియేషన్ ఎక్కువ క్యాలిక్యులేట్ చేస్తాము. సో మనం P&L అకౌంట్ కి ఇంకా అమౌంట్ ని డెబిట్ చేయాల్సి ఉంటాము. ద అమౌంట్ డెబిటెడ్, ఇది డెబిటా క్రెడిటా మాకు తెలియలేదండి రాయడం అంటే ఏం పర్వాలా, ఇది ఎగరగొట్టేది. ద అమౌంట్ ట్రాన్స్ఫర్ టు P&L అకౌంట్ అని పెట్టండి, సరిపోతుంది. ద అమౌంట్ డెబిటెడ్ ఆర్ ట్రాన్స్ఫర్ టు P&L అకౌంట్. ఇప్పుడు కనుక్కోబోతున్నాం అండి మేము. ఇది కనుక్కుంటే అయిపోయినట్టే, అంతే. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామండి మనం? ఆన్ 1/1/2022 బ్యాలెన్స్ ఇన్ మెషినరీ అకౌంట్, ఎక్స్క్లూడింగ్ అమ్మేశాం కదండి, సోల్డ్ అవుట్ మెషిన్. అర్థం కావడానికి మనం రాసుకోవడం ఇవన్నీ ఏమిలే. అప్పుడు ఎంత వస్తుంది మనకి చెప్పనా? 9,72,000 రూపీస్ మైనస్ ఎంత తీసేయాలండి? ఆ డేట్ ఇదిగోండి, 1/1/22కి రీచ్ అవ్వడానికి ఇదిగోండి 64,800 రూపీస్ తీసి పక్కన పడేయండి. 64,800 రూపీస్ తీసి పక్కన పడేయండి. రైట్, ఈజ్ ఈక్వల్ టు, చూద్దాం, 9,72,000 మైనస్ 64,800 ఈజ్ ఈక్వల్ టు 9,07,200. ఇదండి, ఇక తీసుకొచ్చామండి, అమ్మేసి దాన్ని తీసి పారేసి. ఓకే, ఇది ఎప్పుడు 1/1/2022. మనం ఎక్కడికి వెళ్ళాలి? ముందుకు వెళ్ళాలి. ఇదిగో 2021 బ్యాలెన్స్ ఇన్ మెషినరీ అకౌంట్. ఓకేనా? బ్యాలెన్స్ ఇన్ మెషినరీ అకౌంట్ సింపుల్, ఏం లేదు. 9,07,200 మైనస్ 10%.
ఒక్క నిమిషం అండి. -10% వేయకూడదు, తప్పు. మీకు ఒక కథ చెప్పాలి ఇక్కడ మళ్ళా. మీకు ఏం కథ చెప్పాలంటే, ఇప్పుడు 9,07,200 రూపీస్ అనేది 10% తగ్గించాం కదండి. 10% తగ్గించాము అంటే 90%కి సమానమైంది. ఇది 90% కి సమానమైంది. మనం యాడ్ బ్యాక్ చేసుకుంటున్నాం అంటే ఏంటి, ముందుకు వెళ్తున్నాం. డిప్రిసియేషన్ యాడ్ చేసుకో అంటే 100కి హౌ మచ్ అని రాసుకుంటాం అనమాట. సింపుల్ గా దీన్ని 9,07,200 ఇంటూ మనకి 100కి కావాలి 100/90. ఏదైతే డిప్రిసియేషన్ తీసేసావో ఇదిగోండి 90 ఇలా 9,07,200 గతంలోకి వెళ్తున్నాం ఇంటూ 100/90. 90 ఎందుకు వేసాము అంటే డిప్రిసియేషన్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసేస్తే మనకి 90. అర్థమైందా? యాడ్ బ్యాక్ చేస్తున్నాం అనమాట. 100%కి సమానానికి తీసుకొస్తున్నాం ఇప్పుడు మనం. 9,07,200 ఇంటూ 100/90 ఈజ్ ఈక్వల్ టు 10,08,000 రూపీస్కి వచ్చేసామండి మనం 2021లో. ఇప్పుడు మళ్ళీ 2022కి వెళ్ళు, 2020కి వెళ్ళిపో. బ్యాలెన్స్ ఇన్ మెషినరీ అకౌంట్ 10,08,000 రూపీస్. ఇంకో సున్నా పెట్టాలనుకుంటే 10 lakhs అంటే 10,08,000 రూపీస్ ఇది ఇంటూ 10/90. 10,08,000 ఇంటూ 100/90 ఈజ్ ఈక్వల్ టు 11,20,000 రూపీస్ అండి. వచ్చేసాం మనం, ఇదిగోండి 11,20,000 రూపీస్కి రీచ్ అయ్యాము. ఇదండి మనం. ఇప్పుడు మనం ఏంటంటే ఎస్ఎల్ఎం మెథడ్ లో క్యాల్కులేట్ చేసేటప్పుడు 2020కి వెళ్ళిపోయాము. 11,20,000 మీద డైరెక్ట్ గా 10% అప్లై చేసేసుకుని మనం రాసేద్దాం అంతవరకు చెప్తాను. 31/12/2022 బై డిప్రిసియేషన్ 1,12,000 11,20,000 మీద 11 lakh. మనం ఎరేజర్ అంటే ఇక్కడికి వద్దాంలే. ఓకే, సింపుల్ గా అయిపోయింది కదా, మళ్ళీ పెన్. ఓకే, 11,20,000 అంటే ఏంటి, మనము 2020 వరకు 20 నుంచి చూసుకోమన్నారు. 2020 నుంచి చేంజ్ చేశారు కాబట్టి 2020లో ఈ 9,72,000 రూపీస్ మెషిన్ యొక్క వాల్యూ ఇంత. 11,20,000 ఇంటూ 10%. ఎస్ఎల్ఎం మెథడ్ అంతే కదండి. స్టార్టింగ్ లో ఎంతైతే ఉందో దాని మీద మనం క్యాల్కులేట్ చేస్తాం. సో 1,12,000 రూపీస్ ఇంతవరకు కూడా అయిపోయిందండి. ఒక్క పాయింట్ మిస్ చేసాము. ఆ పాయింట్ ఏంటి చెప్పండి? ఒక పాయింట్ మిస్ చేసాం మనం. ఆ పాయింట్ ఏంటంటే P&L అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేది. అవునా, హెడ్డింగ్ అదేగా. ద అమౌంట్ డెబిటెడ్ టు P&L అకౌంట్, ఇది చేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇంతవరకు ఇలా అండర్లైన్ చేసి ఎస్ఎల్ఎం మెథడ్ లో డిప్రిసియేషన్ కనుక్కుందాం మనం. ముందు టోటల్ డిప్రిసియేషన్ అండర్ ఎస్ఎల్ఎం మెథడ్ అయిపోయిందండి. ఒక్క పాయింట్ ఇక ఎస్ఎల్ఎం మెథడ్ ఫర్ 2 years, 2 సంవత్సరాలకి ఫర్ 2 years తెలిసిందేగా మనకి. 11,20,000 రూపీస్ మీద 10%. నేను ఒకటి చెప్పున్నా నీకు, ఎన్ని సంవత్సరాలు అయితే అంత 2 వేసేసేయండి ఇంటూ 2. 11,20,000 ఇంటూ 10% ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 2,24,000 అండి. జాగ్రత్తగా వినండి నేను ఎలా చెప్తున్నాను. 2,20,000 టోటల్ డిప్రిసియేషన్ అండర్ ఎస్ఎల్ఎం మెథడ్ ఫర్ 2 years. 11,20,000 ఇంటూ 10% ఇంటూ 2 అంటే 2 years అండి. ఇది 2 years, రైట్? అయిపోయింది. 2,24,000. నెక్స్ట్ మళ్ళీ టోటల్ డిప్రిసియేషన్ అండర్ WDV ఫర్ 2 years, రైట్? సింపుల్ గా చేయొచ్చు, ఏం లేదు. మనకి WDVలో నీకు అసెట్ వాల్యూ ఆ 64,800 రూపాయలు పోతే నీకు ఎంత ఉందండి?
9,07,200 రూపీస్ ఉంది. అవునా? 9,07,200 ఉంది. సింపుల్ అనమాట. ఎక్కువగా మనం ఒక్కొక్క ఇయర్ క్యాల్కులేట్ చేయకుండా ఇలా టోటల్ అసెట్ 11,20,000 రూపీస్ మైనస్ ఇప్పుడు డబ్ల్యూడివి ఎంత అన్నానండి? 9,07,200 ఏనా? ఇదిగోండి 9,07,200 రూపీస్. ఇదిగోండి 9,07,200 రూపీస్ తీసేసేయండి. తీసేస్తే ఎంత వస్తే అంత డిప్రిసియేషన్ అనమాట. అంతేగా, ఈ రెండింటి డిఫరెన్స్ 20,000 మైనస్ 9,07,000. సింపుల్ గా చేయడం కోసం అనమాట ఇవన్నీ. 2,12,800 వచ్చిందండి. ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం పిఎన్ఎల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాము. ఈజ్ ఈక్వల్ టు 11,200. ఇంతే. ట్రాన్స్ఫర్ టు పిఎన్ఎల్ అకౌంట్ అంతే. ఇప్పుడు పిఎన్ఎల్ అంటే ఏంటి? ఇంతకు ముందు నువ్వు డబ్ల్యూడివి, ఇప్పుడు ఎస్ఎల్ఎం కి వచ్చావు అంటే నువ్వు పిఎన్ఎల్ అకౌంట్ కి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎంట్రీ ఏమొస్తుంది? పిఎన్ఎల్ అకౌంట్ డెటార్ టు అసెట్ అకౌంట్ అండి. పిఎన్ఎల్ అకౌంట్ డెటార్ టు అసెట్ అకౌంట్. సో బై పిఎన్ఎల్ 11,200 ఇక్కడ రాద్దాంలేండి. ఇక్కడ మనం ప్లేస్ ఇచ్చాము. ఎరేజర్ తీసుకున్నాము. ఒక నిమిషం. రైట్. 31/12/2022 బై పిఎన్ఎల్ అకౌంట్ ఎంతండి మనకి? 11,200 రూపీస్. ఇంతే. అయిపోయిందండి సమ్ము. ఇక బ్యాలెన్స్ చేసేద్దాం. ఓకే. మొత్తం టోటల్ అమౌంట్ 9,72,000 ప్లస్ 1,58,000 ఈజ్ ఈక్వల్ టు 11,30,000. అర్థం కదా? మళ్ళా వినండి, మళ్ళా వినండి, అర్థమవుతుంది. మీ బుక్ లో ఎలా ఇచ్చారో నేను అలా కన్ఫ్యూజ్ అవుతాను. నేను అలా చెప్పలేదు, ఇది మామూలుగా చెప్పాము. ఏం పర్వాలేదు, ఇలాగే ఫాలో అవ్వండి. ఈజీ. 45,000 మైనస్ 16,560 మైనస్ 11,200 మైనస్ 7,900 మైనస్ 1,12,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 9,34,100. ఓకేనా? ఇదేంటి అంటే బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఏం చేశారంటే ఈ సమ్ లో చూడండి, 9,34,000 ఎక్కడుంది? ఇదిగోండి. దీన్ని మళ్ళీ సెపరేట్ గా తీసి రాశారండి. ఈ రెండు కలిపితే 9,34,000 చూడండి. 7,84,000 ప్లస్ 1,50,100 ఈజ్ ఈక్వల్ టు 9,34,100. మనం కలిపి రాసాం. లేదండి మేము సెపరేట్ గా రాస్తాము అనేటట్టయితే రాసుకోండి సెపరేట్ గా, నో ప్రాబ్లం. ప్లేస్ ఉంచుకోండి. అంటే దీన్ని సెపరేట్ చేస్తే ఈజీ. ఏం లేదు, 9,34,100 లో నుంచి నువ్వు ఏం తీసేయాలి? ఈజీ అనమాట. ఇదిగో 1,58,000 రూపీస్ లో నుంచి ఈ డిప్రిసియేషన్ తీసేస్తే ఎంతైతే వస్తుంది నీకు? 1,58,000 మైనస్ 7,900 రూపీస్ తీస్తే 1,50,100 వచ్చింది కదా. అర్థమవుతుందా? మేము కూడా అలాగే రాసుకుంటాము అంటే కనుక రాసుకోవచ్చు. 1,50,100 1,50,100 గీత పోయింది. ఓకేనా? ఇది మెషిన్ 3 అన్నారు అనుకోండి. మెషిన్ 3. అలాగే మెషిన్ 2 ఎలా వస్తుంది? 9,34,100 నుంచి అది లెస్ చేసేసేయండి. మైనస్ 1,50,100 ఈజ్ ఈక్వల్ తీసేస్తే 7,84,000 అలా రాసుకుంటే రాసుకుంటా అంటే రాసుకోండి. ఇంతే. అర్థమైందా ఎట్లా చేశాను? దీంట్లో నుంచి ఇదిగోండి 1,58,000 లో నుంచి ఈ అమౌంట్ తీసేస్తే వచ్చింది ఏదైతే ఉందో అది. ఓకే, ఆ అమౌంట్ తీసేస్తే ఇది వస్తుంది. రాయాల్సిన అవసరం ఏమి లేదు. ఈ స్టెప్ రాయాల్సిన అవసరం ఏమీ లేదు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. తీసేస్తున్నాం. వద్దండి. ఇంతే. క్లియరా? ఏమవుతుంది ఇదంతా ఈ చెత్త ఏమవుతుంది. అయిపోయింది. నేను అడిగింది ఇదే. ఓకేనా? 9,34,100 బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ ఇంతే సమ్. రైట్? దీన్ని రాసుకోవాలండి ఇక్కడ 9,34,100 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అంతే. ఓకే అండి, కంప్లీట్ అయిపోయింది సమ్. 17th ప్రాబ్లం. 17th 16th తర్వాత చూద్దాం. 14th కంప్లీట్ చేసామండి మనం. 15th అయిపోయింది. కొంచెం 15th జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ క్లాస్ లో నేను 16th అప్లోడ్ చేస్తాను. ఓకే.